హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఈరోజు పొద్దున్నుంచి నానా రభస జరుగుతుందనమాట. అంబటి రాంబాబు ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని తప్పుడు మాటలు మాట్లాడటం, బూతు పదాలు తిట్టడం వలన వాళ్ళందరూ వచ్చేసి అంబటి రాంబాబు కొంప మీద పడిపోయి ఈ కార్లు పగలగొట్టడం, ఇంటిని ధ్వంసం చేయటం, నానా యాగి చేయటం, గందరగోళం జరుగుతూ ఉంది. సో ఫైనల్‌గా ఆయన అరెస్ట్ చేశారు. ఓకే, బాగుంది. ఇప్పుడు ఎలా అయిందంటే అంబటి రాంబాబు ఏడో గాలి పోయేదాన్ని దేనికో తగిలించుకున్నట్టు చేశాడనమాట. సో ఇది పరిస్థితి. ఇంతవరకు బాగానే ఉంది. నేను ఇక్కడ అంబటి రాంబాబును సమర్థించట్లేదు. ఒక పెద్దాయన్ని వయసుకు గౌరవం ఇవ్వకుండా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఆ రకంగా మాట్లాడటం అన్నది వీళ్ళ యొక్క ఒలుబొలుపుకి నిదర్శనం. అది ఇట్లాంటి వాళ్ళని నిజంగానే ఇట్లా మాట్లాడే వాళ్ళని ఇంకోసారి ఇలా ఎవరన్నా సరే ఇలా మాట్లాడాలన్న ఆలోచన వచ్చినా కానీ భయపడలేక లోపలేసి మగ్గేయాలన్నమాట. ఇట్లాంటి వాళ్ళని నేను కూడా సపోర్ట్ చేయను. ఇది చాలా దుర్మార్గం. వాళ్ళు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం చాలా చాలా తప్పు. ఏదన్నా ఉంటే మనము విషయం ఏంది, లడ్డు గురించి కదా, చెప్పండి. మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయో బయట పెట్టండి. వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు, వాటిని బయట పెట్టండి, జనాలకు చెప్పండి. ఏంది రాజకీయమైనటువంటి ఆరోపణలు చేయండి, విధానపరమైన ఆరోపణలు చేయాలి. కానీ ఇట్లా అమ్మనాభూతులు తిట్టుకోవటం అనేది చాలా తప్పు. వయసుకు మర్యాద ఇవ్వకుండా, హోదాకు మర్యాద ఇవ్వకుండా ఇట్లాంటి వాళ్ళని లోపలేసి మగ్గేయాలా, అరెస్ట్ చేయాలా, దీని విషయంలో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే ఇక్కడ టీడీపీ గవర్నమెంట్కి నేను ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి నా నుంచి కొన్ని ప్రశ్నలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు కరెక్టే, చంద్రబాబు నాయుడిని ఆయన తిట్టడం తప్పే. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అమ్మే ఆడదా? చంద్రబాబు నాయుడు గారి మనోభావాలా? జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, ఆయన మనోభావాలు కాదా? వాళ్ళ తల్లి మనోభావాలు కాదా? జూనియర్ ఎన్టీఆర్ ఎంత బాధపడి ఉంటాడు. ఇప్పుడు మీ యొక్క అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వార్ 2 సినిమా విడుదల సమయంలో లకారాలు పెట్టి అత్యంత చండాలమైన భాషతోటి పాపం తిట్టాడు కదా. అప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడు. ఆయన మనసు కాదా? మీ ఒక్కరిదేనా మనసు? మీ నాయకులదేనా మనసు? ఆయన మనసు కాదా? ఆయన బాధ కాదా? ఆయన బాధకు విలువ లేదా? ఆ తల్లిని మీరు లకారాలతో తిట్టినప్పుడు ఆ తల్లి ఎంత విలువలాడి ఉంటుంది? ఆ తల్లికి బాధ ఉండదా? ఇప్పుడు వాళ్ళ అభిమానులు కూడా ఇప్పుడు మీ అభిమానులు చేసినట్లే మీ అభిమానులు చేసినంత దుర్మార్గం చేయకపోయినా పాపం వాళ్ళకు కూడా బాధ కలిగి వాళ్ళు కూడా ఇంటిని చుట్టుముట్టారు, వాళ్ళు కూడా ఫ్లెక్సీలని ఇది చేశారు, అది చేశారు. అప్పుడు మరి మీ ఇప్పుడున్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మీద చర్యలు మీరు ఎందుకు తీసుకోరు? సరే, ఇప్పటికీ మీరు కొన్ని విషయాల్లో చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు, దాన్ని నేను తప్పు పట్టట్లేదు. అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ కూడా బోస్డీకి అన్న పదానికి వాళ్ళు ఇట్నే చేశారు. వాళ్ళు కూడా టీడీపీ పార్టీ ఆఫీసులని ఆయన పట్టాయి బిల్లుని ధ్వంసం చేశారు, అన్నీ జరిగినాయి. నేను వాళ్ళని ఏమి వెనకేసుకు రావట్లేదు ఈ విషయంలో. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్కి మీరు ఎందుకు అప్పుడు ఇట్లా చేయలేదు? జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మీ యొక్క ఎమ్మెల్యేని ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్నది నా ప్రశ్న. దీనికి మీరు సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీకు ఒక న్యాయం, ఆయనకు ఒక న్యాయమా? ఆయనకు కూడా న్యాయం జరిగి తీరాల్సింది ఈ విషయంలో. ఆయన ఏం తప్పు చేశాడు? ఆయన ఎందుకు అంత అన్యాయంగా తిట్టగలిగారు? ఇక్కడన్నా మీరు జంతువుల కొవ్వు కలిసిందని కొన్ని ఆరోపణలు చేయటం వల్ల వాళ్ళు ఫైర్ అయ్యారు, కాదన్ను. కానీ ఆయన పాపం ఆయన ప్రాణాన్ని ఆయన సినిమాలు చేసుకుంటుంటే ఆయన మీ జోలికే రాకుండా, మీ ఏ విషయాల్లో లేలు పెట్టకుండా, ఉత్త పుణ్యానికి మీ దగ్గుబాటి ప్రసాద్ మీ అనంతపురం ఎమ్మెల్యే గబ్బు నోరు వేసుకొని ఆయన్ని వాళ్ళ అమ్మని అన్ని తిట్లు తిట్టినప్పుడు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మీరు ఇప్పుడు దీనికి మాత్రం చెప్తున్నా, మీరు కానీ మీ పార్టీ కార్యకర్తలు కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఆన్సర్ తెప్పిసేరాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.